హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఇంకా మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. సో అవి కూడా చాలా తొందరలోనే ఉన్నాయి. టెంటేటివ్ స్కెడ్యూల్స్ అనేది మనకి రిలీజ్ చేసిందనమాట ఆల్రెడీ. సో అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా అయితే వచ్చింది. ఆ తర్వాత మనకి అదే అఫీషియల్ నోటీస్ అయిందనమాట. దాని ప్రకారంగానే మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ ఇంకా మనకి టెక్నీషియన్ కానీ ఏఎల్పి కానీ పెట్టబోతున్నారు. సో ఇదనమాట. అండ్ ఇంకా ఆర్పిఎఫ్ సేఫ్ స్కోర్ గురించి అయితే అడుగుతున్నారు కదా. మేల్ అయితే 90+ అండ్ ఫీమేల్ అయితే 80+. ఆల్ కేటగిరీస్లో వాళ్ళు తెచ్చుకున్నట్లయితే డెఫినెట్లీ మీరు సేఫ్ స్కోర్లోనే ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ ఇక ఫిజికల్ టెస్ట్ కోసం అయితే ప్రిపేర్ అయితే అవ్వచ్చు, పీఈటీ పిఎంటీ కోసము. సో మనకి ఓన్లీ ఒకటే ఎగ్జామ్ కాబట్టి ఎవరైతే CBT 1లో మేల్ 90 మార్క్స్ అండ్ ఫీమేల్ 80+ మార్క్స్ అయితే తెచ్చుకున్నారో వాళ్ళైతే ఇక ఫిజికల్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవ్వచ్చండి. అండ్ దెన్ ఫిజికల్ టెస్ట్లో కనుక క్వాలిఫై అయితే మెడికల్ అండ్ పోస్టింగ్ అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. సో రా స్కోర్ అనమాట నేను చెప్పింది. 90+ అని 80+ అని రా స్కోర్ అయితే చెప్పాను. ఇంకా ఆ తర్వాత ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్స్ కనుక వచ్చినట్లయితే మనకి అన్అఫీషియల్గా ఒక నోటీస్ అయితే వచ్చిందనమాట ఇంతకుముందు. సో అంటే ఒక 10 days బ్యాక్ మనకి అన్అఫీషియల్గా, అంటే ఈ నోటీస్ రావడానికి ముందు ఒక 10 days ముందు అన్అఫీషియల్గా ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో అన్అఫీషియల్గా వచ్చిన డేటానే తీసుకొని అఫీషియల్ చేసి మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ ఏఎల్పి ఎగ్జామ్స్ కానీ కంప్లీట్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి కదా. అవి కూడా అన్అఫీషియల్గా వచ్చిన డేటా నుంచి తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా అయితే ఉంటాయి. ఇప్పుడు రైల్వే బోర్డు అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. విత్ ఇన్ ఎగ్జామ్స్ కానీ ఇంకా సిటీ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం కానీ, ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాళ్ళకి రీస్కెడ్యూల్స్ చేయడం కానీ, సో అబ్జెక్షన్స్ కీ రిలీజ్ చేయడం కానీ, ఈ విధంగా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. కాబట్టి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉంది. మనకి అన్అఫీషియల్గా వచ్చిన డేటా ప్రకారం చూసుకున్నట్లయితే డేట్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. మనకి అన్అఫీషియల్గా వచ్చిన డేటా ప్రకారం చూసుకున్నట్లయితే 8th ఒకటి అండ్ 10th ఒకటి, 15th ఒకటి, 17th ఒకటి అండ్ 27th ఒకటి. ఈ విధంగా జనవరిలో మనకి ఇవన్నీ కూడా మనకి జనవరిలో ఉన్న ఎగ్జామ్ డేట్స్ అనమాట. సో ఎంతో దగ్గరలోనే ఉన్నాయన్నమాట. మనకి 1 month కూడా లేదు టైం. అయితే చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. సో ఈ 8th జనవరి 8వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు, 17వ తారీఖు అండ్ 27వ తారీఖు అయితే మనకి ఎగ్జామ్ స్కెడ్యూల్స్ అయితే ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే మనకి మార్చిలో వచ్చేసరికి, ఇక ఫిబ్రవరిలో అయితే ఏమీ మనకి ఎగ్జామ్ స్కెడ్యూల్స్ అయితే ఇవ్వలేదన్నమాట. మేబీ ఇక మార్చిలోనే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మార్చిలో కూడా వచ్చేసే మనకి 3rd and 7th ఈ 2 daysలో మనకి మార్చిలో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా స్కెడ్యూల్స్ అయితే ఇచ్చారనమాట అన్అఫీషియల్గా వచ్చిన డేటాలు. సో ఆర్పిఎఫ్ కానీ ఏఎల్పి కానీ ముందు వచ్చిన అన్అఫీషియల్ నుంచి తీసుకొని మనకి అఫీషియల్ చేసి దాన్ని బట్టి ఎగ్జామ్స్ అయితే పెట్టారు. చాలా ఫాస్ట్గా కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి ఇచ్చిన డేట్స్ ప్రకారం. సో మేబీ ఇవి కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ అండ్ కానిస్టేబుల్ కానీ ఇవి రెండు కూడా మనకి లింక్డ్ జాబ్స్ అనమాట. సో ఒకటి ఎస్ఐ కనుక కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ వెంటనే కానిస్టేబుల్కి అయితే పెట్టేస్తారు. అండ్ ఇవి కూడా మనకి ఫిజికల్ టెస్ట్ కోసం రెండు కూడా ఒకేసారి పెడతారు కాబట్టి రెండు కూడా లింక్డ్ జాబ్స్ అనమాట. వెంటనే అయిపోగొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వితిన్ ఒక 15 days గ్యాప్లోనే మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ మీనైతే మీరు కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. సో ఇప్పుడు మనం చూసుకున్నాం అనమాట మనకి ఎస్ఐ ఎగ్జామ్స్ ఎలా వస్తున్నాయి ఏంటని. దాన్ని బట్టి మనకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది నెక్స్ట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనేసి. మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్స్ యొక్క టఫ్నెస్ చూసుకున్నట్లయితే మనకి మీడియం టు హార్డ్ లెవెల్లో అయితే వచ్చాయి. అండ్ కొన్ని ఫస్ట్లో జరిగిన షిఫ్ట్స్ అయితేనేమో ఈజీ టు మీడియం అయితే వచ్చాయి. సో ఈ విధంగా ఎగ్జామ్స్ అయితే మనకి జరిగాయి. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో అయితే ఎగ్జామ్స్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. క్వశ్చన్స్ కానీ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అయితే చాలా టఫ్గా అయితే ఇస్తున్నాడు. దాన్ని బట్టి మనం ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఏ ఒక్క క్వశ్చన్ కూడా మనకి డైరెక్ట్గా అయితే ఇవ్వట్లేదు. అన్నీ కూడా కొంచెం తిప్పి అయితే అడుగుతున్నారు. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ కానీ అండ్ స్టాటిక్ జీకే నుంచి క్వశ్చన్స్ కానీ లేకపోతే ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ కానీ ఏమీ కూడా మనకి
కనీసం ఒక 50% కూడా రావట్లేదు మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు. సో దీనివల్ల స్టూడెంట్స్ అయితే చాలా లాస్ అయితే అవుతున్నారు. మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐలో చూసుకున్నట్లయితే అథమెటిక్ కానీ రీజనింగ్ కానీ వీ యొక్క లెవెల్ కూడా కొంచెం టఫ్గానే వచ్చింది అనుకోవాలి. మీడియం టు హార్డ్ లెవెల్ అయినా వచ్చాయి. అథమెటిక్ క్వశ్చన్స్ అనేవి కొంచెం లెంతీ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తున్నారు అండ్ క్యాలిక్యులేషన్స్ కూడా చాలా టైం అయితే పడుతుంది. అండ్ రీజనింగ్ చూసుకున్నట్లయితే సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచే మనకి 4 to 5 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఈ విధంగా ఒకసారి అయితే చూసుకోండి. నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను కంప్లీట్గా అథమెటిక్ అండ్ రీజనింగ్ పైన. ఎక్కువ టాపిక్స్ అక్కడి నుంచి స్ట్రెస్ చేస్తున్నారు అనేసి. ఇక మనకి జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే అసలు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయని కూడా అర్థం కావట్లేదు. ఒకరోజు షిఫ్ట్లో మనకి పాలిటీ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తే ఇంకో రోజు మనకేమో హిస్టరీ మీద అయితే స్ట్రెస్ చేస్తున్నారు. అండ్ ఇంకో రోజు ఏమో కరెంట్ అఫైర్స్ అయితే మ్యాండేటరీగా 10 to 15 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ స్టాటిక్ జీకే కూడా ఈ కరెంట్ అఫైర్స్ చుట్టూ బేస్ చేసుకుని అయితే వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే చదవండి. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్స్ కూడా అన్నీ తెలిసిన క్వశ్చన్స్ లాగే ఉంటాయి. ప్రతి ఒక్క ఆప్షన్స్ కూడా ఇదేనేమో ఆప్షన్ అన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి. ఎవరైతే 90+ అనేవి అటెంప్ట్ చేస్తున్నారో ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్లో వాళ్ళు 30+ మార్క్స్ అయితే లాస్ అయ్యారు. సో ఎందుకు ఇలా జరిగింది అంటే మనకి అన్ని క్వశ్చన్స్ కూడా ఆప్షన్స్ అనేవి ప్రతి ఒక్క ఆప్షన్ కూడా కరెక్ట్ ఆన్సరే అన్నట్టుగా మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట చాలా దగ్గరగా. అండ్ కొంచెం డెప్త్లోకి వెళ్ళైతే అడిగారు ప్రశ్నలు కూడాను ఎస్ఐ లెవెల్ ఎగ్జామ్స్ కాబట్టి. ఇంకా ఆర్పిఎఫ్ ఎస్ఐకి వచ్చిన అప్లికేషన్స్ అయితే అరౌండ్ మనకి 23 lakh అప్లికేషన్స్ అయితే వచ్చాయి కదా. సో ఇక మనకి కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్స్ యొక్క నెంబర్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఐ థింక్ ఒక 50+ lakh అప్లికేషన్స్ అయితే వచ్చాయని అనుకుంటున్నాను. సో ఈ యొక్క అప్లికేషన్స్ బట్టి మనకి టఫ్నెస్ అనేది ఉంటుందన్నమాట. ఈవెన్ మనకి కానిస్టేబుల్ అనేది 10th class బేస్ ఎగ్జామ్స్ అయినా సరే మనకి ఉన్న అప్లికేషన్స్ బట్టి ఫిల్టర్ చేయాలి కాబట్టి ఎక్కువ మందిని ఫిల్టర్ చేయాలి కాబట్టి ఎగ్జామ్ యొక్క టఫ్నెస్ లెవెల్ అయితే పెంచుతారు. ఇన్ కేస్ పేపర్ ఈజీగా ఉన్నా సరే కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువగా అయితే వెళ్తుంది. టీసీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఈ విధంగా ప్యాటర్న్ ఉంటుంది అని ఎవ్వరు ఏ రైల్వే ఆస్పిరెంట్ కూడా మనకి తెలిసి ఉండదు. సో ఈ టీసీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా టఫ్గా అయితే ఉందన్నమాట. సో దాన్ని బట్టే మనం కూడా మన యొక్క ట్రాక్ని ఆర్పిఎఫ్ కోసం అయితే సిద్ధం చేసుకోవాలి. లేదంటే చాలా లాస్ అయితే అవుతాము. అండ్ దీనికోసం అయితే మీరు డైలీ ఒక మాక్ టెస్ట్ అయినా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మాక్ టెస్ట్ని అనాలిసిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకి సౌత్ ఇండియన్స్ కానీ కొంతమంది నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ కానీ చెప్పింది ఇదే అనమాట. వాళ్ళు ఎందుకంటే డైలీ ఒక మాక్ టెస్ట్ డెఫినెట్లీ ఇస్తుంటారు. అండ్ అనాలిసిస్ అయితే చేసుకుంటూ ఆన్లైన్ టెస్టులు రాస్తుంటూ ఆన్లైన్ కోర్సులు కూడా తీసుకుంటూ ఉంటారు. దీని ప్రకారం వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే మనకి మాక్ టెస్ట్లో నుంచే మనకి 50% ఆఫ్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేవి మొత్తం కూడా వచ్చాయంట. సో అట్లీస్ట్ మనం అవి చదువుకున్నా సరే కొంచెం గెటిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా అథమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి మనకి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా కొంచెం లెంతీగా ఇస్తున్నారు. ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో జనరల్ అవేర్నెస్ అండ్ అథమెటిక్ రీజనింగ్ నుంచి నేను డెఫినెట్లీ టాపిక్ వైజ్ ఎక్కువ మార్క్స్ ఎక్కడి నుంచి అడిగారు అనేది షిఫ్ట్ వైజ్ నేను అనాలిసిస్ చేసి ఆర్పిఎఫ్ ఎస్ఐకి వచ్చిన షిఫ్ట్ వైజ్ అనాలిసిస్ చేసి అయితే మీకు చెప్తాను. సో కావాలనుకుంటే డెఫినెట్లీ ఒక లైక్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.